అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళైతే సరిపడంలే కదా! నాకైతే చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా మమ్మీ ఇంకా మా చెల్లి కలిసి అమ్మవారినైతే అలంకరించేశారు. ఈసారైతే నవరాత్రి 11 డేస్ పడింది కదా! సో, 11 డేస్ కూడా అమ్మవారిని పూజిస్తూ రోజుకొక నైవేద్యం అయితే ప్రసాదంగా పెట్టాము. ఇంకా నాకైతే ఇది ఫస్ట్ దసరా పెళ్ళయ్యాక. సో, నేను కూడా ఈ 11 డేస్ పూజ చేసుకున్నా అమ్మవారికి. ఇంక దసరా రోజైతే నాకొచ్చినట్టుగా పులిహోర, దద్దోజనం, పరవన్నం, అలాగే ఫ్రూట్స్, అమ్మవారికి సారీ అన్నీ పెట్టి పూజైతే నేనైతే ఈసారి చాలా చేసుకున్నాను. ఇంక మా మమ్మీకైతే అపార్ట్మెంట్‌లో ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది. వాళ్ళేమనుకున్నారంటే ఈ నవరాత్రి 11 డేస్ కూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో లలిత సహస్రనామం అయితే చదువుదామని అనుకున్నారు. మేమైతే దసరా ముందు రోజు పెట్టుకున్నాము. సో, అందరైతే వచ్చేసారు ఇంటికి. మా చెల్లయితే తన క్రియేటివిటీ యూజ్ చేసి చాలా కష్టపడి అరిటాకుతో తోరణం చేసింది. వచ్చినోళ్ళందరూ చాలా బావుంది అని చెప్పి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నాకు కూడా ఈ తోరణం అయితే చూడగానే నచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెషన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా అందరూ కలిసి లలిత సహస్రనామాలయితే చదవడం స్టార్ట్ చేశారు ఇంట్లో. ఇదొక మంచి వైబ్‌గా అనిపిచ్చింది.